హాయ్ అండి. మనం ఈరోజు రంజాన్ స్పెషల్ అయిన కద్దు కీ ఖీర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీన్నే సొరకాయ పాయసం అని కూడా అంటారు. ముందుగా 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని ఒక లేత సొరకాయని తీసుకొని ఇలా తురుముకోవాలి. ఆ సొరకాయ తురిమినప్పుడు వాటర్ ఉంటాయి, అందులో ఒక జల్లెల్లో వడేసుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోద్ది. నేను 1 కప్పు తురుము తీసుకున్నాను. బాగా నెయ్యిలో వేయించుకున్నాక 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఇలా పాలు పోసుకొని పాలల్లో సొరకాయ తురుము మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి కలిసే వరకు. తర్వాత 2 స్పూన్లు 1 అవర్ ముందు నానబెట్టుకొని సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం కూడా మళ్ళీ వేసాక కలుపుకోవాలి మంచిగా. సగ్గుబియ్యం వేసాక మంచిగా కలిపాక మూత పెట్టుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. బాస్మతి రైస్ 2 స్పూన్స్ తీసుకొని 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నా నేను. అది గ్రైండ్ చేసుకోవాలి. దేని కొరకు అంటే ఫ్లేవర్ బాగుంటుంది, చిక్కదనం కొరకు. చూడండి, ఇలా పట్టుకోవాలి. ఇది పాయసంలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత దగ్గరకు వస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా కనపడితే పాయసం ఉడికినట్లే. 150 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కరిగాక ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత కద్దు కా ఖీర్ గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి గ్రీన్ కలర్ వేసుకోవాలి. అది ఆప్షనల్, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో వేయించుకుందాము. వేగాక ఖీర్లో కలిపేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.